విడువడు ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్. యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు, యేసు చేయి విడువడు. ఇంకొక పాట పాడుకుందాం. 219. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోవును.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఇది భువి అందించలేనిది, ఇది భువి అందించలేనిది. యేసయ్య ప్రేమ నిత్యం ఉండేటువంటిది. యేసయ్య ప్రేమ దివ్యమైన ప్రేమ. నీదేనా పేరు? యేసయ్య ప్రేమ నిత్యం ఉండే ప్రేమ, దివ్యం అంటే వెలిగే ప్రేమ. ఈ ఉన్నతమైన ప్రేమమైన ప్రేమను పట్టుకుందాం. అనేకులు దీవెనకరంగా ఈ ప్రేమను పట్టుకొని పొందుకొని అనేకులకి ఈ ప్రేమను మనము పంచుదాం. ఓకే, పోయిన వారం ఏ వాక్యం విన్నామో చెప్పాలి. ఆ తర్వాత మీకు ఈ దిన వాక్యానికి తీసుకెళ్తాను. పగల పడ్ల వాక్యం గుర్తుంటే ఎట్టా తల్లి? ఇక్కడ కూడా ఇక్కడే ఎక్కడదక్కడే. ఓకే. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుంటావో లేదు నీకేం తెలియను. విశ్వాసైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్త మారతాడు అని తిమోతి తల్లి గురించి విన్నాము. వాళ్ళ అమ్మమ్మ ఆ తల్లి గురించి ఆయన గురించి విన్నాం. అంత గొప్ప దైవజనుడు ఎందుకు అయ్యాడు? అలాగ వింటూ సుజన్న వెస్లీ, శామ్యుయల్ వెస్లీ గారి యొక్క కుమారుడు జాన్ వెస్లీ ఎంత గొప్పడు ఎందుకు అయ్యాడు? సుజన్న వెస్లీ ఎలా బిడ్డలను పెంచుకుందో 16 పాయింట్లు విన్నాం. పిల్లలు గొప్పోళ్ళు కావాలంటే తల్లి పాత్ర ప్రధానమైనది అని విన్నాం. తల్లిని బట్టి బిడ్డల జీవితాలు ఆధారపడి ఉంటాయి. బిడ్డల భవిష్యత్తు తల్లి మీద ఉంటుంది, తల్లి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పా. అమ్మగారు ఎప్పుడూ గొడవలు పడేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. పిల్లలతో కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఏదైనా గొడవ పడితే వినకపోతే ప్రార్థన చేసేవాళ్ళే కానీ కొట్టడం తిట్టడం అమ్మ ఎప్పుడూ చేయలేదు. కాబట్టి బిడ్డలు ఎప్పుడు చెల్లి అక్క అంటూ అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటా ఇంత ఎట్లా అనుకునేవాళ్ళు అనుకున్నాను. అమ్మగారు నేర్పారు అన్నమాట. ఎప్పుడు చెల్లి అక్క అనుకుంటారే తప్ప చంటి లేకపోతే కిజా అని పిలుచుకోరు. ప్లీజ్ అనేవాళ్ళు. పనివాళ్ళని అంకుల్ అన్న అంటూ ఉండేవాళ్ళు. నాకు కొంచెం కోపం వచ్చేది. పనులని అక్క అన్న అంటాడేంటి అనుకున్నా. అమ్మ నేర్పారు. మొన్న నేను ఆ భక్తుని హిస్టరీ చదువుతుంటే సూజన్న వెస్లీ పనివాళ్ళని మర్యాదగా పిలవడం నేర్పేదట. అన్న ప్లీజ్ ఇది ఇవ్వవా అనేది అడిగేవాళ్ళు. అక్క ప్లీజ్ ఇది ఇవ్వవా అని అడిగేవాడట. నేనేమో పనివాళ్ళు అలా చేస్తారు నెత్తినెక్కుతారని నేను అనుకునేవాడిని. కానీ సూజన్న వెస్లీ ఆ బిడ్డలకి చాలా గౌరవం భయము నేర్పింది. ప్రభు దగ్గరికి వచ్చిన మనము మర్యాద నేర్చుకోవాలి అన్నది ఈ వాక్యం యొక్క సత్యాలు. పోయిన వారం వాక్యం విన్నాము. ఈ దిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వారు వాక్యము కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
దేవా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి మాకు విరిచి నీ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలా మమ్మల్ని మీరు ప్రేమించి నైనా నీ విలువైన వాక్కులు మాకు అందిస్తూ శుద్ధీకరిస్తూ పరలోక పాత్రలుగా చేయాలని ఆశిస్తూ పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలో మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మీరు తెలియకున్నట్లుగా మాకు దయతో సహాయం చేయండి. పాటల్లో సహాయం చేశావు. నీ వాక్య వెలుగు దగ్గరకు వస్తుండగా నీ వాక్య వెలుగులో మా ప్రతి పాపమును చూచుకొని వాటి నుండి విడిపించబడి సాక్షులుగా బ్రతికి పరలోక పాత్రలుగా మా జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి సహాయం చేయి. నాయన లోనికి రావడానికి అనేకులను బలవంతం జీవారిగా మమ్మల్ని సిద్ధం చేయి. ఇదని ప్రత్యేకంగా మాతో మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఈ సమయం ఇచ్చే వందనాలు చెల్లించుకుంటూ యేసును నడుచున్నాం తండ్రి. అమెన్, అమెన్. మన వేసి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము, వీరాచు వాంచు మలచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏ అవయవము ఒట్టిగా ఉండిపోనివ్వద్దు తండ్రి. ఈ దిన ప్రత్యేకంగా మాతో మాట్లాడి మా హృదయ స్థితి మాకు చూపించండి. మీ కొరకు మమ్మను సాధనములుగా సాక్షులుగా చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని మైక్లో వాక్యం వెళుతుంది, ప్రజల వాక్యం వింటున్నారు, లైవ్లో వాకులు వెళుతున్నాయి. ప్రజలతో మాట్లాడండి, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని అయ్యో నా ప్రార్థన ఆలకించమని ఈ దినం మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. వాక్యములో నుండి హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ 9:12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే ఎక్కడికంట పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసు ప్రభువా, హెబ్రీ 9:12 వచనం ద్వారా మాతో మాట్లాడు. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. మీరే మా జీవితం ద్వారా, ఈ సేవ ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోమని ఆ యజ్ఞ నా ప్రార్థన ఆలకించమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు, మేకల యొక్క కోడి యొక్క రక్తము మానవుల పాపములు తీసివేయలేదు అన్నది ఈ వాక్యం యొక్క భావము. పూర్వదినాలలో రకరకాల బలులు ఉండేవి. ఆయా బలులు మానవుల పాపములు పరిహరించడానికి ఉండేవి. దేవుడే స్వయంగా చెప్పాడు. లేవీకాండము 1వ అధ్యాయంలో దహన బలులు ఉండేవి. యెహోవాకు బలి అర్పించేటప్పుడు గోవుల మందల నుండి కానీ, గొర్రెల మందల నుండి కానీ, మేకల మందల నుండి కానీ తీసుకొని రావాలి. దహన బలి రూపముగా అర్పించే గోవుల్లోది నిర్దోషమైన మగదానిని తేవాలి అని లేవీకాండ 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. దేవునికి ఇచ్చేది దహనము కావాలి, దహనము కావాలి. 3వ వచనం చివరి భాగంలో 4వ వచనంలో అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచాలి. ప్రధాన యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై అది అతని పక్షముగా అంగీకరించబడుతుంది. యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తం తెచ్చి
ప్రత్యక్ష గుడారం ఎదుట బలిపీఠం ఎదుట రక్తము ప్రోక్షించాలి. దహన బలి. పేదలైతే 14వ వచనంలో తెల్లగోవ కానీ పావుర పిల్లని కానీ తీసుకురావాలి. ఇది దహన బలి. నెక్స్ట్ రెండవది నైవేద్యము. దేవుని దగ్గర నైవేద్యం పూర్వదినాల్లో గుడుల్లో కూడా తెచ్చేవారు నైవేద్యము. ఈ నైవేద్యము 2వ వచనంలో 2వ అధ్యాయంలో కనపడుతుంది. నైవేద్యం చేసేటప్పుడు దేవుడికి గోధుమ పిండి తీసుకొని రావాలి, దానిలో నూనె పోయాలి, సాంబ్రాణి వేయాలి. ఇది నైవేద్యము. ఈ నైవేద్యము 11వ వచనంలో పులిసినదిగా ఉండకూడదు. నెక్స్ట్ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సమాధాన బలి అని ఉంది. గోవులను తీసుకుని వచ్చినప్పుడు మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తేవాలి. దాని తల మీద యాజకుడు చేయి పెట్టాలి, వధించాలి. సమాధానానికి గుర్తు. 4వది దానిలో ఈ సమాధాన బలి ఇచ్చేటప్పుడు 3వ అధ్యాయం లేవికాండం 16వ వచనంలో క్రొవ్వును కానీ రక్తమును కానీ తినకూడదు. రక్తం ఎన్నడూ తినకూడదు. అది ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనంలోనే దేవుడు ముందే చెప్పాడు, రక్తముతో కూడింది ఏది తినకూడదు అన్నాడు. 4వది లేవికాండము 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక పాపి తప్పు చేస్తే దేవుడు చెప్పాడు. మొదటి వచనం చదువుదాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయంలోనైనా ఎవరైనా పొరపాటున చెయ్యరాని పని చేస్తే అది పాపము. అట్లా పాపము చేస్తే అపరాధులు కాబట్టి అటువంటి వారు అభిషిక్తులైన యాజకుడు పాపము చేసిన పాపమునికై నిర్దోషమైన కోడెను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. పాపము చేస్తే అర్పించే బలి పాప పరిహారార్థ బలి. దీనిలో యాజకుడు చేస్తే ఏం చేయాలి, సమాజం అంతా చేస్తే ఎలా ఉంటుంది, అధికారి చేస్తే ఏం చేయాలి, దేశస్థులు ఎవరైనా చేస్తే ఏం చేయాలి, ఒక్కొక్కటి సమాజం అంతా పనిచేస్తే 13వ వచనం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు సమాజం అంతా పొరపాటున ఏ తప్పన్నా చేస్తే, దేనన్నా మీరు చేయరానిది చేసి పాపం చేస్తే, దేవుని ఆజ్ఞకు విరోధముగా చేసిన పాపం తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహార్థంగా కోడె దూడను అర్పించాలి. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. 20వ వచనము. అప్పుడు వారి పాపాలకు క్షమాపణ. 22వ వచనములో అధికారి పాపము చేస్తే ఏం చేయాలి, అధికారి నిర్దోషమైన మగపిల్లను తేవాలి. దేశస్థుల్లో ఒకడు ఎవడో పాపం చేస్తే ఏం చేయాలి, 27వ వచనము. వాడు కూడా పాపం చేస్తే నిర్దోషమైన ఆడ మేకపిల్ల తేవాలి. అక్కడేం పాపం చేసి మగపిల్ల తేవాలంట. దేశస్థులు ఎవడన్నా పాపం చేస్తే ఆడదాన్ని తెచ్చిపెట్టాలట. పాప పరిహార్థ బలిగా పశువు యొక్క తల మీద యాజకుడు చెయ్యి ఉంచాలి. ఆ పశువును వధించే స్థలమున దానిని వధించాలి. యాజకుడు దాని రక్తంలో కొంచెం తీసుకొని వ్రేలుతో తీసుకొని దహన బలిపీఠపు కొమ్ముల మీద చమురి రక్తశేషమును బలిపీఠం అడుగున పోసేయాలి. ఇది పాప పరిహారార్థ బలి. ఇప్పటివరకు మనం దహన బలి విన్నాం, సమాధాన బలి విన్నాము, నైవేద్యము విన్నాము, పాప పరిహారార్థ బలి విన్నాం. ఇది బలి. జాగ్రత్తగా మళ్ళీ వెళ్ళి చదవండి. అపరాధ పరిహారార్థ బలికి ఏం చేయాలి, మళ్ళీ విడమర్చి మళ్ళీ 5వ అధ్యాయం 6వ అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది బలుల విషయమైనటువంటి నిబంధన. దైవజనుడు దేవుడు చెప్పాడు ప్రత్యక్ష గుడారము అన్నాడు. యాజకులు ఆ దినాల్లో మందసాన్ని, లేవీలందరూ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేవారు. దేవుని ఉపకరణాలను ఎక్కడ ఆగుతారో అక్కడ గుడారాలు వేసేవారు. దానిలో
ప్రత్యక్ష గుడారానికి 3 భాగాలు చేసేవారు. ఒకటి ఆవరణం, ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, బలిస్తారు. ప్రజలందరూ ఆవరణంలోకి వచ్చి అక్కడ దహన బలిపీఠం ఉంటుంది, అక్కడ బలిపీఠం దగ్గర బలిస్తారు. ఆ రక్తం కొంచెం తీసుకొని ఎక్కడికి వస్తారు? పరిశుద్ధ స్థలానికి వస్తారు. పరిశుద్ధ స్థలములో సంఖ్యాకాండము 25వ అధ్యాయము 8వ వచనములో దేవుడు నివసించే చోటు అది. ఏంటట? పరిశుద్ధ స్థలములో దేవుడు ఉండే స్థలం అది. ఏం చెప్పాడు దేవుడు? 25వ అధ్యాయంలో 8వ వచనంలో నిర్గమకాండంలో ప్రభు చెప్పిన మాట ఏంటంట? ఆయన ఏం చెప్పాడు అక్కడ? 8వ వచనం కూడా చూద్దామా? 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి. అంటే దేవుడు నివసించే స్థలం పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. మందసములో శాసనములు కలిగినటువంటి పలకలు ఉంటాయి. చిగిచ్చిన అహరోను కర్ర ఉంటుంది. కెరూబులు ఉంటాయి. బలిపీఠం ఉంటుంది, బలి అర్పించింది. ఈ పరిశుద్ధ స్థలానికి ఆ యొక్క బలిపీఠం దగ్గర బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలానికి వస్తాడు యాజకుడు. దేవుడు ఉండే స్థలము కాబట్టి ఆయన దగ్గరికి పరిశుద్ధ స్థలానికి వచ్చి ఆ రక్తాన్ని ఆ పరిశుద్ధ స్థలంలో పోస్తాడు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డ తెర ఉంటుంది. అడ్డంగా ఉండే తెర ఉంటుంది. అదే ఆవరణలో 3 భాగాలు అన్నాం కదా. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో చాలా భయంతో యాజకుడు వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. తన పాపాల నిమిత్తము, ప్రజలందరి పాపాల నిమిత్తము బలి అర్పించబడిన ఆ బలి యొక్క కోడి యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. అక్కడున్న పరిశుద్ధ స్థలంలో ఆ రక్తాన్ని పోస్తాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు యాజకుడు డ్రెస్ ఉంటుంది, తాడుతో కట్టుకుంటాడు. నల్లని తాడు ఉంటుంది. తాడుకి చివర బంద్ ఉంటుంది. యాజకుడు ఏమైనా తప్పు చేస్తే అక్కడే పడి చచ్చిపోతాడు. అందుకని యాజకుడు ఎప్పుడూ తాను పరిశుద్ధపరుచుకుంటాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళడు. తను చాలా జాగ్రత్తగా పరిశుద్ధపరచుకొని వెళ్తాడు. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేస్తే అక్కడే పడి చచ్చిపోతాడు. చచ్చిపోతే ఎవరు లోపలికి వెళ్ళకూడదు సుమా. ఒక కొంకి ఉంటుంది, ఆల్రెడీ తాడు ఉంటుంది కదా, తాడుకి బంద్ ఉంది కదా, ఆ కొంకి తగిలిచ్చి నల్లతాడికి లాక్కొస్తారు బయటికి ఆ వ్యక్తి, చచ్చిపోయిన వ్యక్తిని. సేవకుడే, పరిశుద్ధుడే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తే శుభ్రం లేకుండా, జాగ్రత్త లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏదో పాపం ఉంచుకొని, కోపం ఉంచుకొని, ద్వేషం పెట్టుకొని లోపలికి వెళ్ళాడా, అవుట్, చచ్చిపోతాడు. అందుకని పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే యాజకులు బహు భయపడిపోతారు. సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళి తన పాపాలు, ప్రజలందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన రక్తాన్ని అక్కడ అర్పిస్తాడు. మేకల యొక్క, కోడి యొక్క రక్తము చివరిగా దేవుడు అన్నాడు, ఇంతమంది వీళ్ళు పాపాలు చేస్తున్నారు, బలిస్తున్నారు, కానీ వారి పాపం నైజం పోవటం లేదు. ఈ జంతువులకి ఆత్మ లేదు. నేను ఆత్మను, నేను కలిగి సృష్టించిన ప్రజలు ఆత్మ కలిగిన వారు. కాబట్టి ఆత్మ లేనటువంటి ఈ జంతువులు ఆత్మ కలిగిన మానవుడిని పాపాలు పరిహరించలేదు. వద్దు. ఏడాది మేకపిల్లను, గొర్రె పిల్లను, కోడినో అర్పిస్తున్నా, బలిస్తున్నారు, కానీ వారి పాప నైజం పోవటం లేదు. కాబట్టి ఎద్దుల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము కాదు, నేనే స్వయంగా వెళతా, నేనే ప్రజల పాపాల కొరకు స్వయముగా వెళతాను అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని మన కొరకు అర్పించాడు. రక్తము దేహానికి ప్రాణము. శరీరములో ప్రవహించే
ఎర్రగా కనిపించేటువంటిది, కోస్తే రక్తం ఎర్రగా కారుతూ ఉంటుంది, అదే ప్రాణము దేహానికి. ఈ రక్తము శరీరంలోనికి ఏం చేస్తుంది? ఆక్సిజన్ని, పోషకాలని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ రక్తంలో 4 భాగాలు ఉంటాయని ఉదయం మేము ధ్యానం చేసుకున్నాము. ఒకటి ప్లాస్మా, ఇది 55% రక్తంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఈ ప్లాస్మా చేసే పని ఏంటంటే పోషకాలు, వ్యర్థాలు, హార్మోన్లన్నింటినీ బయటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. పోషకాలు, పనికిరాని వాటిని బయటికి పంపడానికి హార్మోన్లను తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ యొక్క ప్లాస్మా లేకపోతే పోషకాలు శరీరంలోకి అందవు, పనికిరాని అన్నీ అలాగే ఉండిపోతాయి, జబ్బులు ఇంకా పెరుగుతాయి, హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. రెండవది ఎర్ర రక్త కణాలు. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. ఈ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ తీసుకుని వెళతాయి. 3 తెల్ల రక్త కణాలు, ఇవి మన సైనికులుగా ఉండి శరీరంలో రోగమును కలుగు చేసేటువంటి బ్యాక్టీరియా, వైరస్ని చంపేస్తాయి. రోగం కలుగు చేసే వాటిని చంపడానికి ఉపయోగపడతాయి తెల్ల రక్త కణాలు. 4వది ప్లేట్లెట్స్. గాయాలైతే రక్తం గడ్డగట్టడానికి, చిక్కబట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తం కారుతూ ఉంటే, అలాగే కారిపోతూ ఉంటే, రక్తమంతా వెళ్ళిపోతే చచ్చిపోతాడు మానవుడు. అందుకని రక్తం గడ్డ కట్టేటట్టు చేస్తుంది. కొంత కారాక రక్తం గడ్డ కట్టి పైన నీరుకు వస్తూ ఉంటుంది. ఇది ప్లాస్మా చేసే పని. ప్లాస్మా సరిగా లేకపోతే మానవుడిలో 4.5 నుండి 7 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తము 2-2.5 లీటర్లకు వచ్చింది అంటే బ్రతకడు, చచ్చిపోతాడు. 3 లీటర్లు అలా లోపు వచ్చిందంటే చచ్చిపోతాడు మానవుడు. వెంటనే రక్తం ఎక్కించాలి. మానవ జీవితంలో 4 రకాల రక్త గ్రూపులు ఉన్నాయి. ఏ, బి, ఏబి, ఓ. ఏ గ్రూప్ రక్తం ఆ గ్రూప్కి వస్తుంది, ఏసే రక్తం ఓ. కాబట్టి సర్వ మానవాళి పాప పరిహార్థమై ఓ గ్రూప్ ఎంతమందికని ఇవ్వచ్చు, రక్తం ఉండాలి. కానీ ఏ గ్రూప్ రక్తం ఏకే సరిపోద్ది. ఈ రక్తంలో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్. ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్. పాజిటివ్, నెగిటివ్ రక్తాలు ఉన్నాయి. నాది బి పాజిటివ్. నా రక్తం బి పాజిటివ్ వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఎవరు పడితే వాళ్ళకి ఎక్కిస్తే పనికిరాదు. ఎవరు పడితే వాళ్ళ రక్తం నాకు ఇచ్చినా నేను బ్రతకను. ఏ గ్రూప్ రక్తం ఆ గ్రూప్కి ఇవ్వాలి. కానీ ఏసఐ రక్తము ఓ పాజిటివ్, ఎవరికైనా పనికి వస్తుంది ఆయన రక్తం. లోకరీతిగా కూడా టెస్ట్ చేశారు. ఆయన రక్తం ఓ పాజిటివ్, ఎవరికైనా సరిపోతుంది ఆయన రక్తము. రక్తము ఏం చేస్తుంది? నెంబర్ 1, హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు యొక్క రక్తము ఏంటంట? క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మనస్సాక్షిని ఎక్కువ శుద్ధీకరిస్తుంది. నిత్యుడిగా ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తము ఏంటి? 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడచి జీవము గల దేవుని సేవించటానికి మన సాక్షిని ఎంతో ఏంటంట శుద్ధీకరిస్తుంది, ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది. నిర్జీవ క్రియలు, మానవ జీవితంలో ఉండే క్రియలు నిర్జీవమైన క్రియలు. ఈ నిర్జీవ క్రియలు ఏంటవి? నిర్జీవ క్రియలు హెబ్రీ 6వ అధ్యాయం 1వ వచనం, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందటం. నిర్జీవ క్రియలేంటి? జీవం పోగొట్టిన క్రియలేంటి? త్రాగుడు, విగ్రహారాధన, జూదము, కోపము, గర్వము, అసూయ, తిండిబొత్తనము, సనుగుడు, తిరుగుబాటు,
అబద్ధాలు, దొంగతనాలు, తల్లిదండ్రులను సన్మానించకుండా ఉండటము, నీ పొరుగువాని ఆశించటము, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, ఇలాగా నిర్జీవమైన క్రియలు, తిండిబోతనం, సోమరితనం, వ్యభిచారము, జారత్వము, చూడండి ఎన్ని కనపడుతున్నాయో చూడండి, ధనాశ, ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలు, చంపేసేవి. ఇవి చావాలి అంటే, నిర్జీవ క్రియలను విడిపించబడాలి అంటే ఏం కావాలి మనకి? యేసు రక్తము కావాలి. యేసయ్య రక్తము ఏం చేస్తుంది? నిర్జీవ క్రియల నుండి విడిపిస్తుంది. యేసయ్య రక్తము నిర్జీవ క్రియల నుండి విడిపించేది. నెంబర్ 2, యేసయ్య రక్తము హెబ్రీ 12వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీలకు రాబడిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం చెప్పే మాటలు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. పాపముతో పోరాడుతుంది యేసయ్య రక్తము. పాపము నుండి విడిపించుతుంది యేసయ్య రక్తము. 13వ అధ్యాయము హెబ్రీ 12వ వచనములో యేసయ్య రక్తము పరిశుద్ధులుగా చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. స్వరక్తము చేత పరిశుద్ధపరుస్తుంది. మానవ జీవితంలో పాపము నుండి విడిపించి పరిశుద్ధపరుస్తుంది. యేసయ్య రక్తం ఏం చేస్తుంది? 2 పేతురు 1 అధ్యాయం 19వ వచనం, విమోచిస్తుంది. అమూల్యమైన రక్తము వెండి బంగారం వంటి వస్తువుల చేత కాకుండా అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్లవాడి క్రీస్తు రక్తము చేత విమోచన. రక్తము విమోచిస్తుంది. రక్తం ఏం చేస్తుంది? మనం వింటున్నాం. రక్తము ప్రతి పాపము నుండి విడిపించి 1 యోహాను 1:7 పవిత్రపరుస్తుంది. రక్తము పవిత్రపరుస్తుంది. నెక్స్ట్, యేసయ్య రక్తం ఏం చేస్తుంది? ప్రకటన 5:9 ప్రకటన 5:9 యేసయ్య రక్తం ఏం చేస్తుంది? వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశంలో, ఆయా భాష మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో మనుషులను కొన్నది రక్తము. ప్రతి జాతిలో, ప్రతి వంశములో, ప్రతి తెగలో, ప్రతి ఒక్కరిని రక్తము కొన్నది. ఫలాని వారికి నా రక్తం అనలేదండి యేసయ్య. ఎంత మంచి దేవుడు. లోక పాపాలన్నీ మోసుకొని వెళ్ళటానికి వచ్చిన గొర్రెపిల్ల యేసయ్య. యోహాను 1:29 లోక పాపాలు మోసుకుపోయిన గొర్రెపిల్ల. ప్రతి జాతిలో, వంశంలో, ప్రజలో ఎలాంటి వారినైనా విడిపించేది, ప్రతి ఒక్కరిని కొన్నది యేసయ్య రక్తము. ప్రతి ఒక్కరిని కొన్నది రక్తము. నువ్వు నాకు అక్కర్లేదు అనలేదండి రక్తము. నిన్ను నేను కొనలేదు అనలేదండి. బాబు నీ కోసం నేను రాలేదయ్యా అనలేదండి యేసయ్య రక్తం. మీ అందరి కొరకు నేను చిందించబడ్డ, వధించబడిన గొర్రె పిల్లను అందండి. యేసయ్య రక్తము రోమా 5:9 నీతిమంతులుగా చేస్తుంది, ఉగ్రత నుండి తప్పిస్తుంది. నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించింది, రక్షించింది. యేసయ్య రక్తము ఉగ్రత నుండి తప్పించేది, రక్షించేది. విమోచన కొరకై ఈ రక్తము విమోచించేది అని మీకు ఇందాక చెప్పాను.
మొదటి పేతురు 1:19 యేసయ్య స్వయంగా ఆయనే మాట్లాడాడు. మత్తయి 26:28 మత్తయి సువార్త 26:28 పాప విమోచన కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అన్నాడండి. యేసయ్య రక్తము విమోచించేది. ఎందుకు యేసయ్య రక్తం ఇచ్చాడు? రక్తం ఏం చేస్తుందో విన్నాం. రక్తం ఏం చేస్తుంది? నెంబర్ 1, నిర్జీవ క్రియల నుండి విడిపిస్తుంది. నెంబర్ 1, నిర్జీవ క్రియల నుండి విడిపిస్తుంది. నెంబర్ 2, పాపంతో పోరాడుతుంది. నెంబర్ 3, విమోచిస్తుంది. 4, పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. 5, ప్రతి వంశములో ఉన్న వారిని కొన్నది. 6, నిర్జీవ నీతివంతులుగా చేస్తుంది, ఉగ్రత నుండి తప్పిస్తుంది. 7, అంతేనా? ఇంకా ఉన్నాయా? 7 ఎఫెసీ 2:13 దూరస్తులను, పాపము మానవుని దూరంగా దేవుడికి చేస్తే యేసయ్య రక్తము సమీపస్తులుగా ప్రభుకు దగ్గరకు తెచ్చింది. ప్రభుకు దూరం అయిపోతే, పాపము మానవులను ప్రభుకు దూరం చేసింది, దీవెనలకు ఆశీర్వాదాలకు దూరం చేస్తే యేసయ్య రక్తాన్ని చిందించి దూరమైపోయిన మానవులను దగ్గరకు తీసుకొచ్చాడు తన దగ్గర. అబ్బా, ఆయన రక్తము సమీపస్తులుగా చేసింది. యేసయ్య రక్తమే లేకపోతే విజయ్ కుమార్ సమీపస్తుడు అయ్యేవాడు కాదు. యేసయ్య రక్తం చిందించకపోతే విజయ్ కుమార్ అనేవాడు ఏమై ఉండేవాడు? పాపానికి, అన్యాయానికి దేవుడు లేడని బుద్ధి లేనడుగా పరిగెడుతూ దూరస్తుడైపోతుంటే, నాయనా నువ్వు ఇలాగైపోతే నశించిపోతావురా, వద్దు వద్దు రా, నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, నువ్వు నాకు దగ్గరికి రావాలి, నా పని నువ్వు చేయాలి, నా కొరకు బ్రతకాలి. సమీపస్తుడిగా చేశాడు ఆయన నన్ను. ఈ ప్రేమమడి యేసు ప్రభు పాపం వల్ల దూరమైపోతున్న వారిని, కులాల వల్ల, కట్టుబాట్ల వల్ల, ఆచారాల వల్ల, అలవాట్ల వల్ల ప్రభువుని ద్వేషిస్తూ దూరమైపోతున్న వారిని దగ్గరకు తీసుకొచ్చాడు, దీవెన కారకులుగా చేశాడు. ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు? నెంబర్ 1, ఆయన రక్తం వలన మనకి షెల్టర్ ఉంది, కాపుదల ఉంది. యేసయ్య రక్తము మనకు కాపుదల ఇస్తుంది. నిర్గమకాండం 12:13 ఆయన రక్తము మనకి ఏం చేస్తుందండి? ద్వారబంధాలకు పైకమ్మిక రక్తం ప్రోక్షించబడ్డవారు. రక్తము మీకు గుర్తుగా ఉండును, రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయకుండా దాటిపోతాను. రక్తం, లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్ గివ్స్ అస్ ప్రొటెక్షన్, కాపుదల. యేసయ్య రక్తము మనల్ని కాపాడుతుంది. 2, యేసయ్య రక్తం ప్రాయశ్చిత్తమైంది. ప్రాయశ్చిత్తం, మనసు పొందాల్సిన శిక్ష ఆ రక్తం తీసుకుంది, మనకు విడుదల ఇచ్చింది. నిర్గమకాండము 30:10 పాప ప్రాయశ్చిత్తమై సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు వెళ్తాడు. ప్రధాన యాజకుడు వెళ్తాడు, ముఖ్యమైన ఆయన వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలానికి. ఎవరు పడితే వారు వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పాపాల కొరకు, ఇందాకే చెప్పాను మీకు అతి పరిశుద్ధ స్థలం ఎందుకుంది, ఎవరు వెళ్తారు చెప్పాను ఇందాకే. ఎవరండి? ప్రధాన యాజకుడు అండి అహరోను. యాజకులు ఆయన పిల్లలు. అహరోను సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేస్తాడు. ప్రధాన యాజకుడు వెళ్తాడు. ప్రాయశ్చిత్తార్థమైన బలి, పాపమును విడిపించేది రక్తము. రక్తము వలన ఏం జరుగుతుందో? 3వదిగా నిబంధన. యేసయ్య శిష్యులు చెప్పాడు,
ఇది నా నిబంధన రక్తం అన్నాడు. జకర్యా 9:11. గోతిలో నుండి చెరపట్టబడిన వారిని విడిపించేదే నిబంధన రక్తం. ఏంటంట? ఈ నిబంధన రక్తము గోతిలో నుండి చెరపట్టబడ్డ వారిని నిబంధన రక్తాన్ని బట్టి తాము పడిన గోతిలో నుండి చెరపట్టబడిన వారిని విడిపిస్తుంది. గోతిలో నుండి పాపం అనే గోతి, జిగడగల ఊబి, దొంగ ఊబి, వ్యభిచారము, త్రాగుడు, జూదము, వ్యభిచారము, పాపములు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి గోతి. ఈ గోతుల నుండి రాలేవు. మానవులను గోతిలో నుండి బయటకు తెచ్చేది నిబంధన రక్తము. యేసయ్య ఎప్పుడో చెప్పాడు, మత్తయి 26:27-28 వచనాల్లో, ఇది నా నిబంధన రక్తం అన్నాడండి. సర్వ మానవాళి కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం త్రాగండి అని శిష్యులకి ఇచ్చాడు. నెక్స్ట్, యేసయ్య రక్తం ఎందుకు కార్చాడు? క్షమించటానికి, క్షమాపణ నిమిత్తము. హెబ్రీ 9:7. హెబ్రీ 9:7 ఏం చేస్తుంది ఈ రక్తం? సంవత్సరం ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని తన కొరకు, ప్రజల అజ్ఞానం కొరకు, వారి పాపాల కొరకు, క్షమాపణ కొరకు అర్పిస్తాడు. ప్రజలందరి పాపాలు క్షమించబడటానికి అర్పిస్తాడు. అంటే ఈ రక్తము నెంబర్ 1 కాపుదరిస్తుంది, 2 ప్రాయశ్చిత్తం చేస్తుంది, 3 గోతులను విడిపిస్తుంది నిబంధన, 4 క్షమిస్తుంది, 5 కడుగుతుంది. ఈ రక్తము కడుగుతుంది. హెబ్రీ 9:22. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఈ రక్తము కడుగుతుంది, విడిపిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపిస్తుంది. యేసయ్య తన రక్తం ఎందుకు ఇచ్చాడు? కాపుదల కొరకు ఇచ్చాడు, కాపాడటానికి ఇచ్చాడు. రక్తం ఏ గృహంలో ప్రోక్షించబడుతుందో ఆ గృహంలో నీకు మరణదూత సాతాను రాడు. అమ్మో, ఈ గృహం యేసయ్య నమ్మిన గృహం, నేను రాను, అడ్రస్ కాదు, ఇది నా అడ్రస్ కాదని వెళ్ళిపోతాయండి. యేసయ్య రక్తము ప్రాయశ్చిత్తం చేసింది 2. సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పాపాల కొరకు యాజకుడు ఎలాగ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు వెళ్తాడు, క్షమిస్తుంది. ఆ యాజకుడు వెళ్ళి బలిస్తే ప్రజల పాపాలన్నీ క్షమించబడతాయి. 4 నిబంధన. ఇది ఖచ్చితంగా చెప్పబడింది. ఈ నా రక్తము మాత్రమే గోతి నుండి పైకి తీస్తుంది, ఇంకెవ్వరు తీయలేరు, ఖచ్చితంగా నా రక్తమే అని చెప్పాడు నిబంధన. 5 కడుగుతుంది. ఎవరు పాపాలు కడగబడతాయో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. రక్తం మళ్ళీ ఏం చేస్తా చెప్తా. రక్తం, యేసయ్య రక్తం వల్ల కలిగే మేలు, లాభాలేంటి? యేసయ్య రక్తం ఏం చేస్తుందో విన్నాం, ఎందుకు రక్తం చిందించాడో విన్నాం. యేసయ్య రక్తం వల్ల వచ్చే మేలు లేక లాభాలేంటి? ఆయన రక్తంతో కడిగితే హెబ్రీ 9:14లో మనస్సాక్షి శుభ్రం అవుతుంది. మనసు ఉంది కదా, ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది. అది చచ్చిపోతున్నా మంచిగా ఉంటే, తప్పు చేస్తే ఇది నేను తప్పు చేశాను కదా, ఇలా వస్తువు దొంగిలించాను కదా, వీళ్ళతో అబద్ధం ఆడాను కదా, చేయకూడని పని చేశాను కదా అన్న ఆలోచన మనస్సాక్షి చెప్తుంది. నువ్వు ఈ పని చేసావుగా, తప్పు కదా, నువ్వు యేసయ్య నమ్మానంటున్నావు, ఈ పని చేయొచ్చా, ఎందుకు అబద్ధం ఆడావు, ఎందుకు దొంగ పని చేసావు? నేను చాలా సంవత్సరాల క్రితం మా ఆర్డీఓ గారు, సరే డిఏ గారు ఎక్కడున్నారు అంటే, ఇక్కడే ఉన్నాను సార్ అన్న. ఎక్కడున్నాను నేను? సత్తెనపల్లి కోర్టు దగ్గర ఉన్నా. ఏం చెప్పాను? నేను గురిజాల్లో, ఆ గురిజాల్లో ఉండాల్సిన రోడ్ని, ఎక్కడున్నారు అంటే ఇక్కడే ఉన్నా అన్న. తొందరగా రండి అన్నాడు. ఏం చేయాలి? ఏమి చేయాలి?
మోటార్ సైకిల్ వేసుకొని 70లో బయలుదేరా. రాజుపాలెం వెళ్ళేటప్పటికి కూడా ఒక రోడ్డుకి అడ్డంగా వచ్చాడు. అయిపోయాను రా బాబు అనుకున్నా. ఇంత తిప్పాను, జబ్బుకు తప్పుకున్నాను, వెళ్ళిపోయాను. గంట కల్లా వెళ్ళిపోయాను కురిజాల. వెళ్ళిపోయి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. గంట అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయా. సార్ మీరు పిలిచారు, నా మనసు బాధపడుతుంది. ఏం చెప్పాను నేను? ఇక్కడ ఉన్న అబద్ధం చెప్పానుగా. ఇంటికి వెళ్ళి కళ్ళ నీళ్ళు కారుతున్నాయి. సార్ ఆయన అరుణ్ బాబు, మన కలెక్టర్ పని చేశాడు, ఆయన కలెక్టర్గా పనిచేశాడు. అరుణ్ బాబు గారు, ఆయన కలెక్టర్, అప్పుడు ఆర్డీఓ గారు. 2013లో జరిగిన సంఘటన చెప్తున్నా మీకు. 13-14లో జరిగిన సంఘటన. సార్ క్షమించండి సార్, ఇట్లా సార్ నేను అర్జెంట్ పని మీద ఇట్లా ఉన్నాను, మీరు చెప్తే దడీమని అబద్ధం ఆడేశాను, అందుకే నేను సత్యనపల్లిలో ఉన్నాను సార్, పలానా పని మీద వెళ్ళాను, ఆఫీస్దే కోర్టులో ఉంటే ఆ పనిలో ఉన్నాను సార్ నేను, కానీ మీకు వెంటనే అబద్ధం ఆడాను, సారీ సార్ క్షమించండి సార్ అన్నాను. అయ్యో ఎందుకు అక్కడ ఉన్నాను చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత చాలా వెంటనే మీరు ఎందుకు పిలిచారని మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాను సార్ నేను, సారీ సార్. మనస్సాక్షి ఏం చేసింది? యేసయ్య రక్తము ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. తప్పు కదా నువ్వు మాట్లాడింది. ప్రియులారా, ఆ తర్వాత ఆయన నన్ను ఎంత నమ్మాడంటే, ఎక్కడ పనికి వెళ్ళినా సార్ మీరు వెళ్ళండి, డిఏ గారు మీరు వెళ్ళి ఆ పని చూసిరండి. ఆయన వెళ్ళడం, నన్ను పంపేవాడు. ఆ పని మీరు చూసిరండి, మీరే చూసి వస్తే నేను రిపోర్ట్ రాసుకుంటా అనేవాడండి. సార్ ఇది పట్టాలి ఇటని కుదరదండి, అన్ని రాళ్లే సార్, ఇవన్నీ పొలాలంతా రాళ్లేనండి, పనికిరాదు సార్, అన్ని కొండలు తీసుకొచ్చి రిపోర్ట్ పెట్టారు సార్. ఓకే, నో ఇది పట్ట ఇవ్వద్దు, ఆ పడేసేవాడు. నేను వెళ్ళాను అంటే అక్కడ పని అయిపోయినట్టే, ఇంక ఆయన మళ్ళీ రాడు. ఎందుకు? మనసాక్షి నేను శుద్ధీకరించుకున్నాను. తప్పేంటో నా మనసాక్షి నాకు చెప్పింది. నువ్వు అబద్ధం ఆడావు కదా, ఇక్కడున్నానన్నావు, ఎక్కడున్నావు నువ్వు? దేవుడు నన్ను దయ చూపాడండి. ఆ రాజుపాలెంలో ఆడు అడ్డం పడితే కొంచెం ఆగితే కొట్టి పడేసేవాడు, ఎగిరి పడేవాడు, చచ్చిపోయేవాడండి నేను. 2014 ఫిబ్రవరి మార్చిలోనే జరిగిన సంఘటన, ఇదే సీజను. 2013 నవంబర్లో చేరాను జిల్లా సర్వేరుగా. అక్కడ 14 ఫిబ్రవరి మార్చిలో జరిగిన సంఘటన ఇది. నిర్జీవ క్రియలు విడిపించింది యేసయ్య రక్తం. యేసయ్య రక్తము మనస్సాక్షిని శుద్ధీకరించింది. నువ్వు తప్పు కదా, నువ్వు చెప్పింది అబద్ధం కదా, అబద్ధం ఆడొచ్చా? నువ్వు అధికారి ముందు అబద్ధం ఆడావు, అడుగు, చెప్పు క్షమాపణ. ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పా. యేసయ్య రక్తం ఏం చేసింది? నా మనస్సాక్షిని శుద్ధీకరించింది. యేసయ్య రక్తము మళ్ళీ 1 పేతురు 1:19 విమోచించింది. యేసయ్య రక్తము రోమా 5:9 నీతిమంతులుగా చేసింది. యేసయ్య రక్తము ఎఫెసీ 1:7 అపరాధములకు క్షమాపణ కలిగించింది, పాపానికి క్షమాపణ ఇచ్చింది యేసయ్య రక్తము. యేసయ్య రక్తము పరిశుద్ధపరిచింది. చదివాను 13 హెబ్రీ 13:12 మనం చదివాం. యేసయ్య రక్తము పరిశుద్ధపరిచింది. యేసయ్య రక్తము హెబ్రీ 10:19 ఆరోది పరలోకం చేర్చుతుంది. యేసయ్య రక్తము ఏం చేస్తుంది? హెబ్రీ 10:19 జీవము గలదియు శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యం కలిగించింది. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవమైనది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యము కలిగించింది. పరిశుద్ధ స్థలాన్ని తీసుకెళ్ళిందంటే పరలోకానికి చేర్చింది.
ఎన్ని ఆరైనయా? నెంబర్ 1 మనసాక్షి శుద్ధీకరించింది, 2 విమోచించింది, 3 నీతిమంతులుగా చేసింది, 4 అపరాధములను క్షమాపణ కలిగించింది, 5 పరిశుద్ధపరిచింది, 6 పరలోకము చేర్చింది, 7 ప్రకటన 12:11 జయమిచ్చింది. యేసయ్య రక్తము వలన మనకు వచ్చిన మేలు జయము. ఏంటి? యేసయ్య రక్తం ఏం చేసింది? హెబ్రీ 12:11 జయమిచ్చింది. ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాము. జయకరమైన జీవితం మనలో ఉందా? జయకరమైన జీవితము మనం జీవిస్తున్నామా? ప్రభువుని నమ్మాము అంటున్నాము. ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము సాక్ష్యము జయించింది. యేసుని ఎవరు కలిగి ఉంటారో, యేసు రక్తంతో ఎవరు కడగబడ్డారో వారు జయించిన వారు. ఒక దినాన ఒక చిన్నోడికి యాక్సిడెంట్ అయింది. ఒక చిన్న పిల్లోడికి యాక్సిడెంట్ అయ్యింది. వాడికి దాదాపుగా 4 అలాగా అంత రక్తం ఉండాలి. 4.5 లీటర్ల రక్తం ఉండాలి. వీడికి 2.6 వచ్చేసింది, తగ్గుతుంది. డాక్టర్లు అన్నారు, ఈ పిల్లవాడికి అర్జెంటుగా రక్తం ఇవ్వాలి అన్నారు. పరుగున ఓ నా కొడుకో, నువ్వు చచ్చిపోతే అట్రో, ఏమైతే అట్రో అనుకుంటా అమ్మ ఏడ్చుకుంటా వచ్చింది. ఏం చేసిందమ్మా? ఏడ్చుకుంటా వచ్చింది. హాస్పిటల్లో ఉన్న పిల్లవాడిని చూసింది. రక్తం మడుగులు ఏవి తెలియక మాట్లాడలేక పడిపోయి ఉన్నాడు. అమ్మా, నీ పిల్లవాడికి రక్తం ఇస్తావా? అయ్యా, ఇంకా 4 పిల్లలు ఉన్నారయ్యా, వీడికి రక్తం ఇస్తే 4 ఏమవుతారయ్యా? వాళ్ళకి పని చేసి పెట్టాలయ్యా, నేను రక్తము ఇవ్వలేను అని వెళ్ళిపోయింది తల్లి. పరుగున తండ్రి ఏడ్చుకుంటూ వచ్చాడు, నా కొడుకా ఏమయ్యవరా అనుకుంటూ వస్తే డాక్టర్లు అంటున్నారు, నీ కొడుకు చావు బ్రతుకులో ఉన్నాడు, రక్తం ఇవ్వాలి. నేను రాళ్ల పని చేస్తాను, రాళ్ళు కొట్టాలి, సుత్తితో కొట్టాలంటే రక్తం శక్తి కావాలి. ఆ పని చేయకపోతే నా కుటుంబం పోషించుకోలేను. ఈ పిల్లవాడికి రక్తం ఇస్తే కొన్ని రోజులు పనికి వెళ్ళకూడదు. పనికి వెళ్ళకపోతే కుటుంబం ఎలా జరుగుతుంది? నా కుమారుడికి నేను రక్తం ఇవ్వాలి. మిగిలిన 4 పిల్లలు ఏమవుతారో అనుకుంటా పక్కకి వెళ్ళిపోయాడు. ఓ నా కొడుకు, ఓ నా మనవడో అనుకుంటా అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మకి ఇదే మాట చెప్పారు. మా అమ్మమ్మ, ఈ పిల్లవాడు వింటున్నాడు, అమ్మ వెళ్ళిపోయింది. చివరికి వినపడుతుంది, నాన్న వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ నేనంటే చాలా ఇష్టం, వచ్చింది ఇస్తుంది కదా అనుకుంటూ వస్తే అమ్మమ్మ అంటుంది, నేను ముసలిదాన్ని, ఇప్పటికే మంచిలు ఇవ్వమంటే ఇరు సరిగా, బయట ఈ రక్తం ఇస్తే నేనేమైపోతానో, నా మనవడంటే నాకు ప్రాణమే కానీ నేను రక్తము ఇవ్వలేను అని వెళ్ళిపోయింది అమ్మమ్మ. నానమ్మ వచ్చింది, నా మనవడో అనుకుంటే ఆమె ఏడుస్తూ వచ్చింది. ప్రియులారా, ఆమెకి ఇదే మాట చెబితే 2వ కొడుకున్నాడు, 3వ కొడుకున్నాడు, వాళ్ళ మనవరాళ్ళు ఉన్నారు. వీడికో ఇక్కడే ఉంటే నేను వాళ్ళ దగ్గరికి కట్టి వెళ్తాను, ఇక్కడే మంచంలో ఉంటే ఎట్లాగా, ఏమవుతాను రక్తం ఇస్తే? బాబు రక్తం ఇవ్వటం నాకు భయమయ్యా, నేను మాత్రం ఇవ్వలేను, మిగిలిన మనవాళ్ళు అయితే ఇవ్వకపోతే ఉంచకపోతే 2వ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆ రోజే వేరే ఊరు ప్రయాణం ప్రారంభించింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. అమ్మ వెళ్ళిపోయింది, నాన్న వెళ్ళిపోయాడు, అమ్మమ్మ వెళ్ళిపోయింది, నాన్నమ్మ వెళ్ళిపోయింది. నేను బ్రతకనా? రక్తమే కదా ప్రాణము, ఈ రక్తం లేకపోతే నేను బ్రతకలేను కదా అని ఏడుస్తూ అలాగే వెళ్ళిపోతే ఒక స్నేహితుడు వచ్చాడు. నా స్నేహితుడు, వాడికి యాక్సిడెంట్ అయిందంట. ఏమైంది? ఎట్లా ఉన్నాడంటే రక్తం ఎక్కించాలి. ఈ పిల్లవాడు ఇంకా కొన్ని గంటల్లో చావబోతున్నాడు, రక్తం అంతా కారిపోతుంది. చాలా భాగాలు దెబ్బతిని భయంకర యాక్సిడెంట్ ఈ కుర్రవాడికి జరిగింది. ఈ కుర్రవాడు చావబోతున్నాడు, ఇక బ్రతకడు, కొన్ని గంటల్లో చనిపోతాడు. ఈ స్నేహితుడు వచ్చాడు, యేసయ్య ఆయన రక్తంతో నన్ను కడిగాడు, యేసయ్య లేకపోతే నేను లేను, యేసయ్య నన్ను రక్షించాడు. ఈ స్నేహితుడి కొరకు నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. రక్తమేగా ప్రాణం, నా రక్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ గారు, నా రక్తం సరిపోతలేదో చూడండి. టెస్ట్ చేసిన డాక్టర్ అన్నాడు,
ఎస్, నీ రక్తం, ఈ పిల్లవాడి రక్తం సరిపోతుంది, ఎంత కావాలో తీసుకోండి. యేసయ్య నా కొరకు రక్తం ఇచ్చాడు, నన్ను విమోచించాడు. ఇదే నువ్వు మొత్తం రక్తం తీసుకున్నా, నేను చనిపోతే నా యేసయ్యతో ఉంటా. ఈ స్నేహితుడు చనిపోతే నరకానికి వెళ్తాడు. చెప్పండి. నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, పాపము నుండి విడిపించడానికి రక్తం గారిచాడు యేసయ్య. నేను నా స్నేహితుడిని ప్రేమిస్తున్నా, ఇతని కొరకు నా ప్రాణమైన నా రక్తాన్ని నేను ఇవ్వబోతున్నా. ఒకళ్ళు ఏమన్నా అయితే, నిన్ను నేను ప్రేమించాను, నీ కొరకు రక్తం ఇచ్చాను, యేసయ్య నన్ను ప్రేమించి నా కొరకు రక్తం ఇచ్చాడు, నా పాపాలు విడిపించాడు, నిన్ను విడిపించడానికి యేసయ్య ప్రేమ వెంబడిస్తుంది, యేసయ్య నమ్ముకొని చెప్పండి. అంతే, నాకు ఏమొద్దు. ఒకళ్ళు కలిస్తే యేసయ్య నమ్ముకుంటే పర్లోకంలో కలుసుకుంటాం అని చెప్పండి, నేను రక్తం ఇవ్వమన్నాడు అని. రక్తం తీసుకున్నారు. ప్రార్థన చేస్తుండగా అతనికి రక్తం ఆగిపోయింది. రక్తం గడ్డ ఎలాగ ప్రవహించకుండా కారిపోకుండా ఆగిపోయింది. ఇతని దగ్గర దాదాపు పావు లీటరు ఇంకో కొంచెం తీసుకున్నారు. ఆ రక్తం ఇచ్చేటప్పటికి ఆ కుర్రవాడికి రక్తం సరిపోయింది. తర్వాత లేచాడు. కొన్ని దినాల్లో ఈ స్నేహితుడు అక్కడే ఉన్నాడు, యేసయ్య ప్రేమను చాటాడు. ఆ తర్వాత ఆ కుర్రవాడు నిజ రక్షకుడు యేసయ్యని నమ్మాడు. నా సొంత తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ నా కొరకు రక్తం ఇవ్వటానికి భయపడ్డారు, కానీ ఈ నా స్నేహితుడు నా కొరకు రక్తం ఇచ్చాడు, అతను భయపడలేదు. కారణం ఏంటంటే, తను విడిపించిన యేసయ్య. యేసయ్యని కలిగిన వారిలో భయం ఉండదా? యేసయ్యని కలిగి ఉన్న వారికి ఒక నిరీక్షణ ఉందా? యేసయ్యని కలిగి ఉంటే పాప క్షమాపణ ఉంటుందా? యేసయ్యని కలిగిన వారు పరిశుద్ధపరచబడతారా? యేసయ్యని కలిగిన వారు నిర్జీవమైన క్రియలు, పాపాలని వదిలేస్తారా? పరిశుద్ధులుగా ఉండి పరలోకం చేరతారా? అయితే ఈ యేసయ్య నాకు కావాలి. ఆ పిల్లవాడు మారిపోయాడు, మంచి చదువు చదివాడు, గొప్ప దేవుని సేవకుడు అయ్యాడండి. ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమించాడు. గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడి యొక్క రక్తము నీ పాపాలు తీసివేయలేదు. యేసయ్యే ఆ రక్తాన్ని ఇచ్చి నిర్జీవ క్రియల నుండి, నిర్జీవం అంటే జీవం లేకుండా చేసేయి, సినిమాలు, త్రాగుడు, పేకాట, జోదము, చెడు స్నేహాలు, విగ్రహారాధన, వ్యభిచారము, సనుగుడు, తిరుగుబాటు, అబద్ధాలు, బూతులు, దొంగతనాలు, పోకిరి మాటలు, సరసోక్తులు, ప్రభుకి ఏమి ఇష్టం లేదు, తిండిపోతనం, సోమరితనం, ధనాశ, దురాశ, ప్రభుకి ఏమేమి ఇష్టం లేవు. ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలు, నిన్ను జీవం లేకుండా చేసేయి. వీటి నుండి విడిపించేది, వీటి నుండి విడిపించి వీటిని తీసివేసేది యేసయ్య రక్తము. కాబట్టి యేసయ్య రక్తాన్ని నమ్ముదాం, యేసయ్య కొరకు బ్రతుకుదాం, అనేకులు సాక్షులుగా నిలుద్దాం. ఈ కుమారుడు ఈ స్నేహితుడి ద్వారా నిజరక్షకుడు యేసయ్యను నమ్మాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు, ఉగ్రత నుండి తప్పించబడ్డాడు, పరలోకానికి తన మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉందో ఆలోచించు. యేసయ్య మనల్ని ప్రేమించాడు, నిర్జీవ క్రియల నుండి విడిపించాలని. మళ్ళీ చదువుదాం, హెబ్రీ 9:14. హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసయ్య రక్తము నిర్జీవ క్రియలు విడచి జీవగల దేవుని సేవించే విధంగా చేస్తుంది, మనస్సును శుభ్రపరుస్తుంది. యేసయ్య రక్తము నిర్జీవ క్రియల నుండి విడిపించేది. నీ జీవితంలో యేసయ్య రక్తంతో నువ్వు కడగబడ్డావా? యేసయ్య వాక్యం విన్నాను, నా తప్పులన్నీ తెలిసినాయి, తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, ఒక్కొక్కరి దగ్గర ఒప్పుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, 3 దినాలు ఉపవాసం ఉన్నాను, ప్రభు ఏమేమి చూపిస్తున్నాడో అన్నీ ఒప్పుకున్నాను, ఇంకా నాకు గుర్తు రావట్లేదు. ఆదివారం వచ్చింది, ఇలాగ మందిరానికి వచ్చాను. వాక్యం వింటే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, అతడు అపవాది సంబంధి. 1 యోహాను. దైవజనుడు, దేవుడు దైవజనుడు నా కోసమే సిద్ధం చేశాడు.
దైవజనుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే 3వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయం చేయటానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. 12వ వచనము, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి కలవై ఉండెను కదా. కయ్యను వంటి వారముగా ఉండకూడదు. అపవాది సంబంధి. ఏం చేశాడు? వాక్యవంతం అయిపోయాక నా స్నేహితుడిని కొట్టింది, వాడిని భయంకరంగా కొట్టాను. ప్రభు అన్నీ నాకు చూపిస్తున్నాడు. నువ్వు నరహంతకుడు, వాడిని మామూలు కొట్టుడు కొట్ల. ఒక స్నేహితుడిని అయితే దురద గుండాకు తీసుకొని, దురద గుండాకు ఇంత కుప్ప పట్టుకొని చొక్కా తీసి ఇష్టం వచ్చాడు కొట్టా. నలిగిపోయినాయి. ఇంకొక కప్పటాట తీసుకున్నా. శరీరం అంతా దద్దులు వచ్చి ఎర్రగా అయిపోయి ఏడుస్తున్నాడు. దండం పెడుతున్నాడు. వదల. నువ్వు నరహంతకుడు కదా. ప్రియులారా, ప్రభు దగ్గర ఏడ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగాను. దేవుని వాక్యము, యేసయ్య రక్తము నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. నిర్జీవ క్రియలను విడిపించడానికి మన మనస్సాక్షిని శుభ్రం చేస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరిని బాధ పెట్టానో ఒక్కొక్కరిని క్షమాపణ అడిగాను. మా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. ఎవరిని దుఃఖపెట్టానో ప్రభు చెప్తుంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాను. ప్రభా, ఇవి నిర్జీవ క్రియలు, నన్ను విడిపించు. పరీక్షలో చూపిస్తే వాడు నాకు పెన్నులు ఇచ్చేవాడు ఒకడు, ఒక స్నేహితుడు. తెల్లారి నా పెన్ను నాకు ఇవ్వమంటే పరీక్షలు అయ్యాక ఆ పెన్నులు ఇవ్వమనేవాడు. దాచిపెట్టి పోయినాయి అన్న. ప్రభు చెప్తున్నాడు, నువ్వు చేసింది మోసం కదా, ఇది నిర్జీవ క్రియ కాదా, నీకు రక్తం కాచింది ఇందుకేనా, వెళ్ళు అన్నాడు. 3 కిలోమీటర్ల సైకిల్ తొక్కుకొని వెళ్ళాను. వాడు దొరకలేదు. ప్రభుని అడిగా, ప్రభా నువ్వు చూస్తున్నావు కదా, ఈ నిర్జీవ క్రియ నుండి విడిపించబడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, లేడు కదా, ముందు నన్ను క్షమించు, తర్వాత అతని ఇంటికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను. ప్రభు నన్ను క్షమించాడండి. ఆ తర్వాత ఒక దినం ఆ ఇంటికి వెళ్తే వెళ్ళలేదు. ఒక దినం వెళ్తూ ఉంటే రోడ్డు మీద కనిపించాడు. ఆపి వాడిని క్షమాపణ అడిగి ఆ పెన్నులు ఎన్ని పెన్నులు ఉన్నాయో ఇచ్చుంటాడో దానికి డబ్బులు ఎక్కువ ఇచ్చి వచ్చేసా. ఏంట్రా, నా పేరు మత్తయ్య, నువ్వేంట్రా క్షమాపణ అడుగుతున్నావు? నువ్వు ఒక హిందువుడివిరా, యేసుప్రభువు నమ్మానంటున్నావు, నేను పుట్టు క్రైస్తవునిరా, నాకు ఏం తెలియవురా అన్నాడు. నీకు తెలియదు కానీ నాకు తెలిసింది యేసయ్య వాక్యం విన్నప్పుడు. ఇవి నిర్జీవ క్రియలు అని తెలిసినాయి. యేసయ్య రక్తము నా కొరకు అర్పించింది. ఈ క్రియల నుండి విడిపించి మనస్సాక్షిని శుభ్రం చేయటానికి నా కొరకు యేసయ్య రక్తం కార్చాడు, చిందించాడు అని నాకు అర్థమైంది. యేసయ్య వాక్యం నేను వింటిది తప్పు అని తెలిసింది, నన్ను క్షమించరా. ఆయన డబ్బులు ఇచ్చి వద్దొద్దంటే ఆ సైకిల్ మీద పెట్టి ప్రయాణం సాగించాను. ఎంత సంతోషం ప్రభు నాకు ఇచ్చాడు. యేసయ్య రక్తము నిర్జీవ క్రియలను విడిపిస్తుంది, నీ మనస్సాక్షిని శుభ్రం చేస్తుంది. యేసయ్య వాక్యం వింటూ ఇంకా లోకంలో ఉన్నావా, ఇంకా స్నేహాల్లో ఉన్నావా, ఇంకా ఆచారాల్లో ఉన్నావా, ఇంకా లోకపు అలవాట్లు, లోకపు మెట్టే ఉందా, లోకలతోనే పోరాటం, పోటీయా, అయితే నువ్వు విడుదల పొందలేదు. యేసయ్య రక్తము నిర్జీవ క్రియల నుండి విడిపించేది. ఆయన స్వరక్తముతో నిన్ను కొన్నాడు. నువ్వు యేసయ్య రక్తముతో ఏంటి కొనబడ్డావు. ప్రకటన 5:9 మనం చదివాం. ప్రతి రాజ్యములో, వంశములో, జనములో ఆయన రక్తమిచ్చి కొన్నాడు మనుషుల్ని. నువ్వు కొనబడ్డావు. ఒక దినాన ఒక పిల్లవాడు ఒక తండ్రి ఆ పిల్లవాడికి ఒక ఓడను కొనిచ్చాడు. చిన్న ఓడ, ఇత్తడిది. కొనిస్తే ఆ ఓడ ఆడుకుంటూ ఒక దినాన పోయింది. పడవ అనుకోండిలే, ఓడకి వచ్చిన పడవ ఇత్తడిది.
ఆ పడవ రోజు నా పడవ నా పడవ అని ఏడుస్తూ ఉండేవాడు ఆ పిల్లాడు. అందుకంటే మంచి పెద్ద పడవ ఇచ్చినా నాకు అదే కావాలంటాడు. ఎక్కడ నుంచి తేవాలి? పోగొట్టాడు వీడు. లేదు నాయనా, పోగొట్టావు కదరా, నువ్వే పోగొట్టావు కదరా, ఎందుకంటే మంచిది తెస్తానరా. మంచిది తెచ్చేవాడు, పెద్దది ఇచ్చేవాడు, ఏమేమో తెచ్చినా కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ నా పడవ నా పడవ అని ఏడ్చేవాడు. నా పడవ నా పడవ అని ఏడుస్తుండేవాడు. ఒక దినాన ఎగ్జిబిషన్కి వెళ్తే ఎగ్జిబిషన్లో రకరకాల పడవలు ఉన్నాయి. పాత పడవలు, తుప్పట్టిన పడవలు, పిచ్చి పడవలు, రకరకాల పడవలు దానిలో ఉన్నాయి. ఆ పడవలు ఎత్తుక్కుంటుంటే వీడి పడవే కనిపించింది. పోయిన పడవ ఎవరో అమ్మారు, అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. పరుగున వెళ్ళి పట్టుకున్నాడు ఆ పడవని. ఇదే డాడీ, డాడీ నా పడవ దొరికింది డాడీ అని ఏడుస్తున్నాడు, ఆనందపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నీ పడవ ఏంట్రా? చూస్తే కరెక్ట్ అదే పడవ. అది చూసి తీసుకుని వస్తుంటే యజమాని అంటే, ఏంటయ్యా తీసుకుంటున్నావు, ఇది నాది. లేదు బాబు, మా అబ్బాయిదయ్యా, నేను ఎప్పుడో కొన్నానయ్యా, పోయిందయ్యా, అప్పుడు నేను 20 రూపాయలు కొన్నానయ్యా. అంటే 200, ఇప్పుడు దాదాపు 200 దాటి ఉంటుంది. ఆ యజమాని అంటున్నాడు, ఊరుకోట్ల పడవ కావాలని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ యజమాని అయ్యే బాబు తండ్రి అంటున్నాడు, నా పిల్లోడు తట్టుకోలేకపోతున్నాడు అయ్యా, ఏడుస్తున్నాడు. ఎట్లాగూ ఈ బాబు, ఎంత అవుతుందో చెప్పు బాబు అంటే 400 అయితే ఇస్తా అన్నాడు. ఏంటి, తుప్పు పట్టిన పడవ, పాత పడవ, నేను కొందే 200, నువ్వు 400? అవసరమైతే తీసుకోండి, లేకపోతే వదిలిపోండి అన్నాడు. ఏమర్థమైంది ఆయనకి, ఆ షాప్ ఆయనకి? చెప్పండి, ఏమర్థమైంది షాప్ ఆయనకి? వీడు వదిలేటట్లేడు, ఎంతన్నా తీసుకుంటాడు అని 400 చెప్తే, పిల్లవాడు ఏడుపు మాన్పించడానికి తండ్రి 400 ఇచ్చి ఆ పడవని తీసుకొచ్చుకున్నాడు. పడవను పట్టుకొని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. పడవా పడవా, నన్ను వదిలి ఇంతకాలం ఎక్కడున్నావు పడవా? పట్టుకొని పడవని ఏడుస్తున్నాడు. పడవా, నిన్ను ఎంత ప్రేమించాను, ఉదయం లేస్తే నీతోనే ఆడుకునేవాడిని కదా, నా కాలేజ్ స్కూల్కి వెళ్ళే వరకు నీతోనే ఆడుకునేవాడిని కదా, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎంత ఏడ్చానో తెలుసా? నువ్వు లేకపోతే ఎంత ఏడ్చానో తెలుసా? మా నాన్న ఇంతకంటే నీకంటే పెద్ద పెద్దవి మంచి మంచి పడవలు ఇచ్చాడు, కానీ నీ మీద ఉన్న ప్రేమ వాటి మీద లేదు నాకు. అయినా నువ్వు నాకు దొరికావు. మా నాన్న 2 అంతలు చెల్లించి నిన్ను నాకు కొనిపించాడు. 2 అంతలు 200 ఇంకో 2 రెట్లు 400 పెట్టి నిన్ను నాకు మళ్ళీ ఇప్పించి 2 అంతలు. నువ్వు ఎన్నటికీ నాదానివే, నన్ను వదిలిపోవు కదూ అని పడవను పట్టుకొని ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సాతాను నిన్ను కొంటే, సాతానికి రుణగ్రస్తుడు అయిపోతే, కొలస్సీ 2:14-15 వచనాల ప్రకారము సాతాను నిన్ను కొని వ్రాతపూర్వకమైన వ్రాత రాసి వాడు బానిసగా చేసుకుంటే, ప్రేమమడి యేసయ్య అలాగ రుణపత్రాన్ని తీసివేశాడు, కొట్టివేసేశాడు. 2 అంతలు నిన్ను చెల్లించాడు, నీకు చెల్లించాడు. యెషయా 40వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుని వాక్యం చెప్పబడుతున్న మాటలు, దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ఆమె యుద్ధకాలము సమాప్తమైంది, ఆమె దోషరుణము తీర్చబడింది, యెహోవా చేతి వలన తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందేనన్న సమాచారము ఆమెకు ప్రకటించండి. ఆమె యెహోవా చేతి వలన, యేసయ్య వలన సమస్త పాపాలకు 2 చెల్లించబడిందని చెప్పండి. పడవతో అంటున్నాడు, పడవా, నా తండ్రి 2 చెల్లించి నిన్ను కొన్నాడు, నువ్వు ఎప్పటికీ నా దానివే, నన్ను వదిలిపోవు కదూ అని ఏడుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి 2 చెల్లించి సాతాను చేతిలో పడ్డ నిన్ను, పాపం వల్ల బందీ అయిపోయిన నిన్ను, సామెతలు 5:22
దుష్టుల దోషం వాడిని చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశం చేత బంధించబడితే ఆ బంధకాలు తెరించడానికి పరలోకం నుండి భూలోకానికి నరవతానికి వచ్చిన యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి రెండంతలు చిందించి మనకు విడుదల ఇచ్చాడు. సాతాను యొక్క కట్లను తెంచి మనం విడిపించాడు. దోష రుణము తీర్చాడు. ఆ ప్రేమమైన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఆయన నీ కొరకు ఇంత చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుడి దగ్గర నీ కొరకు రెండంతలు ఆయన చెల్లిస్తే నీ పాపముల శిక్ష ఆయన ఏ పాపం ఎరుగని దేవుడు భరించి ఇంత విడుదల నీకు ఇస్తే ఇంకా లోకము, లోకత్వము, లోకాచారాలు, లోక అలవాట్లు, లోకులు పోయే మార్గమేనా? మీకు దండం పెడతా, రండి బయటికి. ప్రభువు మీ మన దోషులకు తీర్చడానికి రెండంతలు అనుభవించాడు. ఆ రెండంతలు ఆయన అనుభవించకపోతే మన దోష రుణం తీరక ఎన్నటికి అలాగే ఉండవలసి ఉండగా, ఈ రుణం తీరక ఎన్నటికి అలాగే ఉండవలసి ఉండగా ఆ ప్రేమమయుడు మన దోషాన్ని విడిపించాడు. కీర్తనలు 49:7 ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనో సహోదరు విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం ప్రాయశ్చితం చేయగల వాడు ఎవడో లేడు. వాని ప్రాణ విమోచన ధనము గొప్పది, ఎన్నడికి తిరగ అలాగే ఉండవలసి ఉండగా నా రక్షకుడు యేసయ్య నా పాపాల కొరకు నీ పాపాల కొరకు రెండంతలు చెల్లించాడు. సాతాను ఈ బిడ్డలు నా వాళ్ళు, నేను వీరిని కొన్నాను అని వాడు లాక్కుపోతే యేసయ్య అన్నాడు, లేదు లేదు, నా సొంత రక్తాన్ని ఇచ్చి నా బిడ్డలను కొన్నాను. లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెగా పరమ భాగ్యాన్ని వదిలి లోకానికి వచ్చాను. నా తండ్రి పోలిక పోగొట్టుకున్న వీరికి నా తండ్రి పోలికను తేడానికి వచ్చాను. వీరి కొరకు రెండంతలు చెల్లించాను, వీరు నా బిడ్డలు అని సాతాను యొక్క చేతి నుండి మనల్ని తీసుకొచ్చాడు యేసయ్య. సహోదరి సహోదరుడా, యేసయ్య బిడ్డగా నువ్వు కావాలి అంటే నీ పాపాలను ఒప్పుకోవాలి. మన పాపాలు మనం ఒప్పుకుంటే 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కాబట్టి ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. పరలోకము పవిత్రులకే, పరలోకము గొర్రె రక్తముతో కడగబడ్డ వారికే. వీరు మహాశ్రమల నుండి, ప్రకటన 7:14 ఈ మహాసైన్యం వీరు ఎక్కడి నుండి వచ్చారు అయ్యా నీకే తెలియను. అయితే విను, వీరు మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెల రక్తముల వారి వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలైన సేవిస్తారు. ఏక సింహాసనాసీనుడైన దేవుడే తన గుడారం వారి మీద కప్పును. ఈక నుండి ఆకలైనా దప్పికైనా ఉండదు, సూర్యుని ఎండైనా వడదెబ్బైనా ఉండదు. సింహాసన మధ్యం ఉన్న దేవుడే వారికి ప్రభువై జీవజలముల బొగ్గ ఎద్దకు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. నీవు దేవుడిని నమ్మితే ఆయన రాజ్యములో ఉంచుకోవడానికి నీ కన్నీరు తుడుస్తాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తొడచును, కనుపాపవలె కాపాడున్. కన్నీరంతా తొడచును, కనుపాపవలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. కన్నీరు తుడిచే యేసయ్య, కనుపాపలాగా కాపాడుకునే యేసయ్య. పాప రుణాలలో కొట్టుకులాడుతున్న నిన్ను, పాప వల్ల శాపం వల్ల రోగిష్టివై అనారోగ్యంతో నిన్ను కొట్టుబడుతున్న నిన్ను ఆ ప్రేమమ్మడి రమ్మంటున్నాడు. వస్తావా? ఇంకా నువ్వు నీ ఇష్ట ప్రకారమే బ్రతుకుతావా?
నీ పాప రుణం 2 ఆయన చెల్లించాడు. నీవు నరకపాత్రుడు అవ్వాల్సి ఉండగా నరకము నుండి తప్పించటానికి ఆయనే దేవాది దేవుడే భూలోకానికి నరావతారిగా రిక్తుడిగా వచ్చి నీ స్థానంలో నిలిచి శిక్ష భరించి నీ శాపాన్ని, నీ దుఃఖాన్ని, నీ మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని, ఆయన ఆనందాన్ని నీకు ఇచ్చాడు. ఆ యేసు దగ్గరికి వస్తావా? జీవం పొందుకుంటావా? పరలోకం పొందుకుంటావా? అనేకులు దీవెనగా బ్రతుకుతావా? అలాగా బ్రతికే కృప ప్రియ ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి. ప్రభువా, దోషిని నేనే, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, స్వరక్తం ఇచ్చి కొన్నావు, నిర్జీవులను విడిపించాలని ఆశించావు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించేది, నీ రక్తమే నాకు బలము, నిర్జీవ క్రియల నుండి విడిపించేది నీ రక్తమే, పాపములో పోరాడి జయమిచ్చేది నీ రక్తమే, పరిశుద్ధపరిచేది, విమోచించేది, పవిత్రులుగా చేసేది. నన్ను కొన్నావు, ప్రతి వంశములో ప్రతి ప్రజలో కొన్నావు నీ రక్తం ఇచ్చి, నీతిమంతులుగా చేయాలని, ఉగ్రతను తప్పించాలని. ప్రభా, నా కొరకు ఎంత చేశావు. జయమిచ్చి పరలోకం చేర్చేది, పరలోకాన్ని చేర్చి జయమిచ్చేది నీ వాక్యం, నీ రక్తం. కాబట్టి తండ్రి, నీ రక్తము విమోచించింది, ఇంతవరకు కాపాడింది. ప్రభా, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. ఆ చిన్నవాడు రక్తం అవసరమైతే తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అమ్మమ్మ, ఎవరు సహాయపడలా, నానమ్మ. కానీ నీ రక్తంతో కొనబడ్డ తన స్నేహితుడు తనని ప్రేమించి రక్తం ఇచ్చి తను కాపాడుకున్నాడు యాక్సిడెంట్ నుండి. అలాగే మా పరమ తండ్రి అయిన మీరు మమ్ములను కొన్నారు తండ్రి, మీ రక్తం అర్పించి మమ్మల్ని కాపాడుకున్నారు తండ్రి. మీ కొరకు బ్రతకటం మాకు నేర్పు తండ్రి. ఈ దిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి 153వ పేజ్, 53వ పేజీలో ఉన్నటువంటి 104. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటాగు, ఓ పాపి అందు మోన్గుము, పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా శ్రీయేసు రక్తం పొడు శ్రావించువాకుగా, ఆయోట మోన్గి దొంగయు హాశుద్ధుడాయేను, నేనాటి పాపినిప్పుడు నేనందు మోన్గోదు, యేసుండు నాకు మారుగా సిల్వ జావాగా, శ్రీయేసు రక్తమెప్పుడు శ్రావించు నాకుగా, నానాదు రక్తమందున నేనమ్మియుండినాన్, నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదా, యేసుండు నాకు మారుగా సిల్వ జావాగా, శ్రీయేసు రక్తమెప్పుడు శ్రావించు నాయాయుష్కాలమంతయు నా సంత సంబాదే,
నా క్రీస్తు యొక్క రోమునన్ నా గాన మధ్యే యేసుండు నాకు మారుగా సిల్వజావాగా శ్రీయేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా. ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట. ఓ పాపి, అందులో ఆ రక్తంలో మునుగు, పాపాలన్నీ పోతాయి. యేసయ్య నాకు మారుగా సిలువలో చనిపోయాడు. యేసు రక్తం ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంది. ఎలాంటి వారినైనా రక్తంలో మునిగితే ఆ రక్తం నిన్ను కడుగుతుంది, ఎవరు విమోచించలేరు. కానీ యేసయ్య మాత్రమే, రక్తం మాత్రమే నిన్ను విడిపించేది. కాబట్టి రక్తమే మనల్ని విడిపించేది. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల. కాబట్టి ప్రభు నమ్ముదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, సాక్షులుగా నిలుద్దాం, అనేకులను ఆ రక్తం కడుగునట్లుగా మన వంతులో మనం పనిచేద్దాం. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలు. మీ రక్తము మామూలు ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరించేది, పవిత్రులుగా చేసేది, నిర్జీవ క్రియల నుండి విడిపించేది నీ రక్తము. నీ రక్తమే శాపము నుండి, పాపము నుండి విడిపించేది. ప్రభా, ఈ రక్తం యొక్క విలువను గుర్తించి నీ రక్తమే నాయనా మా జీవితంలో కాపుదలు ఇచ్చేది, షెల్టర్, ఆశ్రయము, కాపుదలు ఇచ్చేది, ప్రాయశ్చిత్తం చేసింది, క్షమించింది, విమోచించింది, పరలోక పాత్రలుగా చేసింది తండ్రి. కాబట్టి ఈ రక్తం యొక్క విలువను గ్రహించి నీ కొరకు బ్రతుకుతూ సాతాను శక్తులు, ఏసు రక్తం అంటే ఉనికిపోతాయి, అల్లాడతాయి. ఏసు రక్తం ముందు ఏ శక్తి నిలబడలేదు. ఏసు రక్తం యొక్క శక్తి ముందు ఏ శక్తి నిలబడలేకపోవటం మేము మా కళ్ళారా చూసామయ్యా. ఈ రక్తం యొక్క విలువను గుర్తించి ముందుకు సాగటం మాకు నేర్పు. బలహీనమైన వారిని ముట్టి బాగు చేయండి, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి, ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. మీ కొరకు నాణ్యమైన వారిగా ఒక్కొక్క బిడ్డను చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుని అడుగుచున్నాం తండ్రి. ఆమె తనేది దేవుందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి నిర్జీవ క్రియల నుండి విడిపించబడినట్లుగా, ప్రతి పాపము నుండి విడిపించినట్లుగా యేసు రక్తం అదే మాకు ఆశ్రయమని గుర్తించి యేసు రక్తాన్ని ఆశ్రయించి ప్రతి పాపము నుండి విడిపించబడి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా, పరలోక పాత్రులుగా సిద్ధమగునట్లుగా ప్రభు మన సహాయం చేసి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.